భారతీయ సనాతన ధర్మంలో సప్త సంతానాల్లో జలవనరుల సంరక్షణ ఒకటి. అది చెరువులు, బావులు, ఇతర నిర్మాణాల రూపంలో ఉంటుంది. హిందూ సంస్కృతి జల సంరక్షణకు అత్యంత విలువను ఇస్తుంది. ఇప్పటికీ ఇస్తూ ఉంది కూడా, ఎప్పటికీ ఇస్తుంది కూడా. మనుషులు జీవించడానికి నీరు అత్యవసరం. మనుషులకే కాదు, పశుపక్షాదులకు, మొక్కలకు, జీవకోటి సమస్తానికి నీరు ప్రాణాధారం. అసలు జీవి ఆవిర్భావం జరిగిందే నీటిలో. అందుకనే విష్ణుమూర్తికి నారాయణుడు అనే పేరు కూడా ఈ దేశంలో ఉంది. ఈవేళ భూగ్రహం అంతా విస్తరించిన కోట్లాది జీవరాశుల మూలం నీటిలోనే ఉంది. అందుకే జీవరాశుల శరీరాల్లో, అవి మొక్కలైనా జంతువులైనా, 60 నుంచి 65% నీరే ఉంటుంది. అంతెందుకు, మొత్తం భూమి ఉపరితలాన్ని 71% నీళ్లే కప్పివేస్తున్నాయి. అంతరిక్షం నుండి చూస్తే నీలివర్ణంలో కనపడే భూమిని శాస్త్రవేత్తలు బ్లూ ప్లానెట్ అని కూడా అంటుంటారు. దురదృష్టవశాత్తు మానవజాతి విచ్చలవిడిగా జలాల్ని వాడేస్తున్న కారణంగా భూగర్భ నిల్వలు అడుగంటి జలాశయాలు బోసిపోతున్నాయని ఉపగ్రహ దృశ్యాలు చెబుతుంటాయి. ఎడాపెడా నీటిని తోడేస్తున్న కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 160 జిల్లాల్లో భూగర్భ జలాలు ఉప్పు నీటిమయమైపోయాయి. 230 జిల్లాల్లో ఫ్లోరైడ్ ఉత్పాతం అసంఖ్యాక జీవితాల్ని కుంగతీస్తోంది. నీటి మట్టాలు క్షీణించే కొద్దీ సీసం, ఆర్సెనిక్, నైట్రేట్లు వంటివి జొరబడి జనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వివిధ హింసోన్మాదాల పాలబడి మరణిస్తున్న వారి కంటే ఎక్కువ మంది కలుషిత జలాలు తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్న వాస్తవం అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా ధృవీకరిస్తున్నారు. నిజంగా ఇది దురదృష్టకరం. జాతి నెత్తిన ఉరుముతున్న ఈ జల సంక్షోభానికి సమూల అధికార నాయక ప్రక్షాళనే ప్రజల కర్తవ్యం కావాలి. దేశానికి స్వాతంత్రం సిద్ధించే నాటికి 6042 ఘనపు మీటర్లుగా ఉన్న తలసరి నీటి లభ్యత 2011 నాటికి 1545 ఘనపు మీటర్లకు పడిపోయింది. 2021 నాటికి అది 1340 ఘనపు మీటర్లకు దిగజారిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అన్నీ తెలిసిన నాగరికులే ఇలా దుర్వినియోగానికి పచ్చిగా పాల్పడడం మన దురదృష్టం. పళ్ళు తోముకునేదానికి ఒక మగ్గు వాటర్ చాలు, కానీ ఈ పని దాదాపు 17 లీటర్ల నీరు వృధా అవుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. అలాగే స్నానం చేయడానికి ఒక బకెట్ నీరు సరిపోతుంది. షవర్ పేరుతో స్నానం చేయడానికి దిగి 70 లీటర్ల నీరు వృధా చేస్తుంటాం. అలాగే కూరగాయలను కడగడానికి 1 లీటర్ వాటర్ సరిపోతుంది. కానీ ఈ పనికి సరైన తెలివితేటలు ఉపయోగించలేని మనం 19 లీటర్ల నీరు వృధా చేస్తుంటాం. బకెట్ నీటితో కారు, మోటార్ వాహనాలను శుభ్రం చేయొచ్చు. కానీ వాటర్ పైప్తో శుభ్రం చేయడం వల్ల 350 నుంచి 700 లీటర్ల నీరు వృధా అయిపోతుంది. సాధారణ ఒత్తిడితో నీరు వచ్చేలా పంపులను అమర్చుకుంటే మంచిదేమో. కానీ మనం ఎవరి మాట వినం కదా. ఇళ్ల ముందు గార్డెనింగ్లో ఉన్న ఇతర మొక్కలను తడపడానికి పైపు ద్వారా కాకుండా నిల్వ చేసిన నీటి నుంచి పాత్రల సాయంతో చల్లితే ఉత్తమం కదా. కానీ మనం మాత్రం ఉత్తములుగా జీవించడానికి ఇష్టపడతాం, కానీ ఉత్తమమైనటువంటి పనులు చేయడానికి మాత్రం ప్రయత్నించాం. ఒక్క మాట, నీటి వనరుల పర్యవేక్షణలో ప్రజలు, ప్రభుత్వాలు సమిష్టిగా చర్యలు తీసుకుని ముందుకు సాగాలి. లేకపోతే ఈ సమస్య మరింత జటిలమై మనం ఊహించలేనటువంటి కష్టాలను తీసుకురావడమే కాదు, అసలు మానవ జీవితము, జీవనమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. చైతన్యవంతమైన యువత బాధ్యతగా వ్యవహరించి సినిమాలని, షికార్లని, మద్య మాంస మత్తుల్లో ఊగిసలాడే ఈ జాతిని నడిపించే నాయకులు తగిన మార్గాలను, అంటే నీటిని రక్షించడానికి అన్వేషిస్తారన్న నమ్మకం అయితే లేదు. అయితే సామాజిక స్పృహ లేని ఈ నాయకత్వం, ఈ యువత కూడా సద్బుద్ధితో పట్టించుకోవాలి. జలో రక్షతి రక్షిత అనే మాటను విస్మరించకుండా మనల్ని మనం రక్షించుకునేదానికి నడుం బిగించాలి. అలా నడుం బిగించేలా ప్రపంచ జల దినోత్సవం అయిన ఈరోజు ఆ భగవంతుడు మనకి సద్బుద్ధిని కలగజేసి జలాన్ని మనం రక్షించుకుందాం. జనంలో జలాన్ని రక్షిద్దాం. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.